దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదాం హవ్వకి, పండు తినవద్దు. తిన్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అదే పనిష్మెంట్. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం దేవుని దృష్టిలో. ఐగుప్తు ప్రజలకు బానిసలుగానున్న ఇజ్రాయేలు వారిని విడిపించి ఇజ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు దేవుడు. వారికి ఆజ్ఞ ఇచ్చాడు, విగ్రహాన్ని పూజించవద్దు అని. ఆ మాటకు విరుద్ధంగా యరొబాము అనే రాజు ఒక బంగారు దూడను చేయించి దానిని దేవుడిగా పూజించాడు. వాడి ప్రజలు కూడా. వాడు చెయ్యి ఎండిపోయింది. వాడి ప్రజలకు పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. అన్యజనులకు అప్పగించాడు ఆ రాజ్యాన్ని. ఈనాడు కూడా దేవుణ్ణి ప్రక్కన పెట్టి వారికి బోధ చేసే పాస్టర్లని వంగి దండాలు పెడుతూ డాడీ అని ఒకడు, ఫాదర్ అని ఒకడు విగ్రహారాధన చేస్తున్నారు. వారికి నరకం ఉంది. నీ పూర్ణ ఆత్మతో, సత్యంతో, వివేకంతో, బలంతో, శక్తితో యేసుని కాదు పూజించేది, దేవుడైన యెహోవాను యేసు క్రీస్తు ద్వారా ఆరాధన చేయాలి. ఇదే సరైన బోధ.